ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. చాలా సూపర్ సాంగు. దాంతో పాటు బీట్ అయితే బాగా సెట్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇంప్రెస్ అయితే చేసుకోండి మీరు. ఎందుకంటే ఎక్కువ కష్టం ఉండదు. ఈజీగా చేసుకుంటారు. ఓకే. మీకు వీలుంటే మొత్తం వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి ఈ సాంగ్ తోటైతే చూడండి. సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతానే నోటండరు దొరికేదాకా టెన్షను నీ పోకిరి చేతికి దొరికాక చూసారా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. డెఫినెట్లీ అయితే వీడియో చేసేద్దాం. ఓకే. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకో ఏ వీడియో అయితే కావాలో అదైతే కామెంట్ చేయండి. అంటే సాంగ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మీరు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ సాంగ్ మీద చాలామంది అడిగారు. ఒక ముగ్గురో, నలుగురో ఈరోజు అడిగారు నాకు. ఓకే. డెఫినెట్లీ అయితే ట్రై చేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసే ముందు ఒక విషయం ముందే చెప్పేస్తాను. మొత్తం ఈ వీడియోకి యూజ్ చేసిన ఫొటోస్ మొత్తం 12 అనుకుంటాను. ఓకే. 12, 13 అనుకుంటా. మేబీ 10 నుంచి 12 ఆ మధ్యలో ఉండొచ్చు. ఇంకోటేందంటే ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. టెక్స్చర్ ఇమేజ్ కూడా ఇచ్చాను. ఆ టెక్స్చర్ ఇమేజ్ మీకు అంత అవసరం లేకపోయినా నో ప్రాబ్లమ్. కానీ మీకు ఈ టెక్స్చర్ ఇమేజ్ తోటి నేను ఇంకోటి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. యానిమేషన్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. నాకు నచ్చింది. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్‌గా చేద్దాం. ఈ ఏదైతే టెక్స్ట్ ఉందో ఫస్ట్ అయితే ఆ టెక్స్చర్ ఇమేజ్‌ని మనమైతే ఈ గ్రేడియంట్ కలర్ తీసుకోండి. ఇలా కనిపిస్తది. ఇలా ఎందుకు చెప్పానంటే మీ డ్రెస్ కలర్‌ని బట్టి మ్యాచింగ్ చేయండి. చాలా సూపర్ లుక్ ఉంటది. ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఎక్కువ గమనిస్తే ఫోటోస్ అనేది కొంచెం రెడ్ కలర్‌లోనే ఉంటది డ్రెస్ అనేది. కాబట్టి ఈ స్టార్టింగ్‌లో రెడ్ కలర్ అయితే పెట్టాను. ఒకవేళ మీ కలర్ డ్రెస్ కలర్ మాక్సిమం అన్ని కలర్ ఒకటేలాగా ఉండాలని చెప్తలేను గానీ స్టార్టింగ్‌లో ఒక 3, 4 ఫోటోస్ ఒకటే కలర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెక్స్ట్‌కి మ్యాచింగ్ చేయాలి. టెక్స్ట్‌కి మ్యాచింగ్ చేస్తేనే సూపర్ లుక్ ఉంటది. వీలైనంత వరకు టెక్స్ట్‌కి మ్యాచింగ్ చేయనీకే ట్రై చేయండి. ఓకేనా? ఇదైతే బాగుంది. ఓకే. ఇదైతే వదిలేస్తున్నా. యానిమేషన్ పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏందంటే నేను మీకు బై మిస్టేక్‌లో ఎన్ని ఫోటోస్ చెప్పాను మీకు 10 నుంచి 12 చెప్పాను కదా! ఒక నిమిషం. మొత్తం 15 ఫోటోస్ ఉన్నాయి. కానీ నేను యూజ్ చేసింది ఇందులో 10 ఫోటోస్ మాత్రమే. ఎందుకంటే రిపీటెడ్ ఒక 3, 4 ఫోటోస్ అయితే పెట్టాను. కాబట్టి అక్కడ 15 ఫోటో అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేయడం. ఇదైతే మీకు తెలుసు. నేను చేంజ్ కూడా చేస్తాను. ఒక నిమిషం. వేరే ఫోటోతోటి ట్రై చేద్దాం. అంటే చేంజ్ చేద్దాం. ఓకే. ఫోటో అయితే బాగా సెట్ అయింది. ఒకవేళ చాలామంది ఎట్లా ఉంటదంటే ఫోటోస్ ఒక సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అనేది మనకు సెంటర్‌లో ఉండాలి. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం ఏదైతే ఫోకస్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఫోటో అనేది సెంటర్‌లో ఉండాలి. అప్పుడు మీరు ఒకవేళ మన ఫోటో అనేది ఒక సైజ్‌లో అయితే ఉండదు. ఒక సర్కిల్‌లో అయితే ఉండదు. అప్పుడు మీరు ఎక్స్‌పాండ్ చేయండి ఫోటోని. ఓకే. మీకు 2 యాప్స్ అయితే ఉన్నాయి. హైపిక్ యాప్ ఒకటుంది. వి వింగ్ క్యాప్ అయితే ఉంది. కాబట్టి అందులో మీరు ఫోటో ఎక్స్‌పాండ్ చేస్తే ఆబ్జెక్ట్ ఏదైతే మన క్యాండిడేట్ ఉన్నారో అది సెంటర్‌లో ట్రై చేయండి. దాని తర్వాత ప్రతి ఒక్క ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి.